నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. బలగాల ఉపసంహరణకు ఇజ్రాయిల్ అంగీకారం, ట్రంప్. మా అభ్యంతరాలను గౌరవించాలి, అమెరికాతో వాణిజ్య చర్చలపై జైశంకర్. ఫాస్టాగ్ లేకపోతే 1.25 రెట్లు అధిక రుసుము, నవంబర్ 15 నుంచి అమలు. హామీలు బారెడు, అమలు మూరెడు, పిసిసి అధ్యక్షురాలు శర్మిల. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమెరికాతో వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి భారత్ కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. ఈ చర్చల్లో భారత్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను అమెరికా గౌరవించాలని ఆయన స్పష్టం చేశారు. అనేక అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోవడమే భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాల విధింపునకు దారి తీసిందని ఆయన చెప్పారు. ఆదివారం కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ కేఈసి 2025లో జయశంకర్ ప్రసంగిస్తూ తమ వాణిజ్య చర్చలలో ఏకాభిప్రాయం కుదరనందునే నేడు అమెరికాతో కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు. భారత్పై అమెరికా విధించిన సుంకాలను అన్యాయంగా అభివర్ణించిన ఆయన భారతీయ వస్తువులపై విధించిన 50% సుంకాలను వ్యతిరేకిస్తూ భారత్ చర్చలు జరుపుతోందని చెప్పారు. టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సహించడానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ టోల్ నియమ నిబంధనలను సవరించింది. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే నగదు రూపంలో చెల్లించాల్సి వస్తే ఇక యూపీఐ ద్వారా చెల్లించే రుసుము కంటే అధికంగా 1.25 రెట్లు వసూలు చేయనున్నారు. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. అధిక రుసుమును తప్పించుకోవాలంటే తప్పనిసరిగా వాహనాలకు ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించింది. తొలి దశలో భాగంగా గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయిల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని హమాస్కు కూడా పంపించినట్లు ఆయన తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా శనివారం వెల్లడించారు. ఇక హమాస్ నుంచి ఆమోదం లభించిన వెంటనే గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని, ఇజ్రాయిలీ బందీలు పాలస్తీనా బందీల మార్పిడి ప్రారంభమవుతుందని ట్రంప్ తెలిపారు. తొలిదశ ఉపసంహరణకు పరిస్థితులను సానుకూలం చేస్తామని, దీంతో 3000 సంవత్సరాల పాలస్తీనా సంక్షోభానికి ముగింపు లభించగలదని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి కూటమి సర్కారుకు తేడా లేదని పిసిసి అధ్యక్షురాలు శర్మిల విమర్శించారు. గతంలో జగన్ 2.60 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయల చొప్పున ఇస్తే కూటమి ప్రభుత్వం 2.90 లక్షల మందికి 15,000 చొప్పున ఇచ్చిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో డ్రైవర్లను మోసం చేయడంలో దొందేనని విమర్శించారు. బ్యాడ్జీ ఉన్న ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 ఇస్తామని కూటమి నేతలు మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో బ్యాడ్జీ కలిగిన ఆటో డ్రైవర్లు 13 లక్షల మంది ఉంటే జగన్ అందులో 10% లోపే అమలు చేశారని, ఇప్పుడు చంద్రబాబు అదే విధానం అమలు చేశారని పేర్కొన్నారు. మాదాసి కురువ మాదారి కురువ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం పత్తికొండ అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ మాదాసి కురువ మాదారి కురువ కుల ధృవీకరణ పత్రాల మంజూరులో రెవెన్యూ అధికారులు జాప్యం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కర్నూలు జిల్లాలో మాదాసి కురువ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరులో రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు వల్ల విద్యార్థుల భవిష్యత్తు నీరుగారుతోందని ఆరోపించారు. సర్టిఫికేట్లను జారీ చేయాలి, మాదాసి కుల ధృవీకరణ పత్రాలను ఈరోజు పత్తికొండ నియోజకవర్గం సంబంధించినటువంటి మాదాసి కురువల ముఖ్య నాయకుల యొక్క సమావేశము ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము దశాబ్దాల కాలంగా మాదాసి కురువల యొక్క కుల ధృవీకరణ పత్రాల మంజూరు విషయంలో ప్రభుత్వాలు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం మీద ఎలా ముందుకు పోవాలనేటువంటి కార్యాచరణ చేయడం జరిగింది. అదేవిధంగా మాదాసి కురువలు సంచార జాతుల్లో ఒక కులంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో సంచార జాతుల కుల ధృవీకరణ పత్రాలు అయితేనేమి, మదాసి కుల ధృవీకరణ పత్రాలు, ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు అయితేనేమి వాటిని మంజూరు చేయడంలో రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం మీద రాబో రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేయాలన్నటువంటి విషయం మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ స్థాయి నాయకులందరితో కూడా కలిసి రాబో రోజుల్లో కుల ధృవీకరణ పత్రాల మంజూరు కోసము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకునే దశగా
మా యొక్క జాతికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా అడుగులు వేసాం ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మాదారి కురువుల యొక్క ఎస్సీ కార్పొరేషన్ కూడా, కుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క ఉద్యమము చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం అప్పట్లో గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మదాసి కురువులకు మేము ప్రభుత్వంని గద్దెనెక్కిన వెంటనే జారీ చేస్తామని ఇచ్చినటువంటి హామీని నేడు మర్చిపోవడం చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు కూడా వెంటనే ఈ విషయంలో మదాసి కురువులకు న్యాయం చేసే దిశగా సంబంధిత శాఖ అధికారులతో చర్చించి, మరీ ముఖ్యంగా రెవెన్యూ అధికారులు యొక్క నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కూడా మేము గళమెత్తున్నాం. కాబట్టి రెవెన్యూ అధికార యంత్రాంగం మీద కూడా వెంటనే యొక్క కుల ధృవీకరణ పత్రాల మంజూరులో సముచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలని మదాసి కురువ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. నా పేరు నాగరాజు గౌడ్, మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. కర్నూలు జిల్లా మద్దికేర మండలం ఎంపీపీ అనితా యాదవ్ మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారని, గత మాసంలో ఉల్లి రైతులు హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి ఇంతవరకు ఇవ్వలేదని మద్దికేర ఎంపీపీ అనితా యాదవ్ అన్నారు. మద్దికేర మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ, గత సెప్టెంబర్ మాసంలో రైతులు పండించిన వట్టిమిరపకాయకు ధర లేక విలవిలలాడుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డు సందర్శించి రైతులకు న్యాయం చేశారని అన్నారు. ఆన్లైన్ చేసుకొని కానీ నాకు ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు. నేను 8 ఏళ్ళు ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేసిన వానికే న్యాయం చేయలేదంటే మిగతా ఆటో డ్రైవర్లకి ఎందుకు న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఎంతోమంది ఆ రోజు ఏం చెప్పావు, నువ్వు ర్యాలీకి వచ్చినప్పుడు ప్రతి డ్రైవర్కి న్యాయం చేస్తాను అని చెప్పినావు. లైసెన్స్ ఉన్న డ్రైవర్కి న్యాయం చేయలేదు. ఆటో పత్రాలు అన్ని ఉన్న నేను నాయకునిగా పనిచేశాను. ఆ రోజు నాయకునిగా పనిచేసిన 8 ఏళ్ళు పనిచేసినా కూడా నాకు ఇంతవరకు న్యాయం చేయలే. ఆన్లైన్ చేయించుకున్నావు, ఇంతవరకు ఎందుకు డబ్బులు పడలేవు? ఎవరికి మధ్యకర్లో 8 మందికే పడినాయి. మధ్యకర్లో 8 మందినే ఉండేది. మధ్యకర్లో దాదాపు అంటే 100 ఆటోలు ఉన్నాయి. 100 ఆటోల్లో ఇంతమందికే పడినాయి. మేము ఎందుకు ఇంతమంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి? అందరికీ ఫ్రీ బస్ ఇడిచి అన్యాయం చేసావు, మా కుటుంబాలు నాశనం చేసావు. ఎందుకే ఈ కుటుంబాలందరికీ ఏ న్యాయం చేసావో చూడండి. జగన్ ప్రభుత్వంలో మాకు ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు తీసుకున్నాము. మేము ఇంత అన్యాయం చేస్తామని అనుకోలేదు. ఆ రోజు మీరు వచ్చినప్పుడు ప్రతి ఆటోని కార్మికుడికి ఆశించినారు. కాకపోతే ఈరోజు ఏ ఒక్క డెవలప్ విషయంలో అయితేనేమి, రైతులకైతేనేమి, శ్రామికులకైతేనేమి, కర్షకులైతేనేమి, మహిళలకు, విద్యార్థులకు ఎటువంటి వాళ్ళు కూడా న్యాయం జరగకపోగా ఇప్పుడున్న ప్రజెంటు సిచ్యువేషన్లో మీ ఉన్న గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఏ ఒక్కొక్కరు కూడా న్యాయం చేయట్లేదు. ఉదాహరణకి నిన్ననే ఆటోలకి అమౌంట్ వేసినామని చెప్పినారు 15,000 ఒక ఆటోకి. కాకపోతే గత 2023 లెక్కల ప్రకారము 15 లక్షల మంది ఉన్నారు ఆటో వాళ్ళు ఈరోజు ఎంతమందికి పడింది? కనీసము 50% మంది కూడా ఆటోలకి డబ్బులు పట్టలేదు. గతంలో ఉల్లి రైతులైతేనేమి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఒక వారం తిరగకముందే మేము గిట్టుబాటు ధర ఇవ్వలేము, ప్రతి రైతుకు ఒక ఎకరాకి 20,000 ఇస్తామని ఆ గిట్టుబాటు ధర ఎత్తేయడం జరిగినది. ఆ గిట్టుబాటు ధర ఉండడం వల్ల ప్రతి ఒక్క రైతు ఎంత పంట సాగు చేస్తే అంత పంటకు లబ్ధి చేకూరేది. ఇప్పుడు గిట్టుబాటు ధర అనడం వల్ల ఏ ఒక్క రైతుకు ఒక హెక్టార్కు లేకపోతే 1.5 ఎకరాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒక రైతుకి ఇంత ఇస్తామని కూడా పర్ఫెక్ట్గా చెప్పడట్లేదు. గిట్టుబాటు ధర ఎత్తేసి చాలా రైతులకు తీవ్ర అన్యాయం జరిగినది. కాబట్టి ఇంతవరకు రైతులకు ఎకరాకి 20,000 ఇస్తామన్న అమౌంట్ కూడా ఇంతవరకు ఎక్కడ ఆచూకీ లేదు. దానికి సంబంధించిన ఒకటి ఆచూకీ లేదు. ఉన్న ఫోటోలు తీసుకొని వెళ్ళినారే తప్ప వ్యవసాయ అధికారులు
ఇటు ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా ఒక్క రూపాయి పడిన పాపాన లేదు. అదేవిధంగా నష్టపోయిన రైతులు కౌలు రైతులకైతేనేమి కౌలు రైతు కార్డు ఇస్తామని గతంలో చెప్పారు. ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా కౌలు రైతు కార్డు అనేది ఇవ్వట్లేదు. కౌలు రైతు కార్డు ఇవ్వకపోయినందువల్ల ఒక రైతు భూ హక్కు కౌలుకి ఇచ్చిన రైతు కౌలు రైతులకైతేనేమి ఆధార్ నెంబర్ కానీ వాళ్ళకి సంబంధించిన పాస్బుక్ కానీ ఇవ్వట్లేదు వాళ్ళు పంట నమోదు చేయించుకోవడానికి. అందువల్ల ప్రతి ఒక్క కౌలు రైతు నష్టపోతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కౌలు రైతులకు న్యాయం చేస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్కి పై ఉన్నతాధికారులకి తెలియజేస్తున్నాము. అదే ప్రభుత్వము గొప్పలు చెప్పుకుంటుంది తప్ప రైతులకైతేనేమి ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజలకి న్యాయం జరగలేదు. కావున ఈ ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లోన ప్రజలే మీకు బుద్ధి చెప్తారని నేను ఈ సభాముఖం తెలియజేస్తున్నాము. ఇప్పుడున్న ఏలూరు జిల్లా ఎస్ఏపేటకు చెందిన తన్నీరు రామాంజనేయులు కుమార్తె కళ్యాణి నూజివీడు శారదా జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కూరాకుల శివసాయి అనే వ్యక్తి ప్రేమ పేరుతో మృతురాలు కళ్యాణిని గత 3 నెలలుగా వేధిస్తూ ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నట్లు కళ్యాణి తండ్రి రామాంజనేయులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శనివారం సాయంత్రం కళ్యాణి తండ్రి రామాంజనేయులు ఇంట్లో లేని సమయంలో శివసాయి కళ్యాణి ఇంటికి వెళ్లి నన్ను ప్రేమించకపోయినా పెళ్లి చేసుకోకపోయినా నీ అంతు చూస్తానని చంపేస్తానని బెదిరిస్తుండగా బయట పని చేసుకుంటున్న కళ్యాణి తల్లి ఇంట్లోకి వచ్చి ఆ యువకుడిని మందలించగా బయటకు వెళ్తూ చంపేస్తానని బెదిరించినట్లు కళ్యాణి తండ్రి రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లిన కళ్యాణి తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా కళ్యాణి చీరతో ఉరి వేసుకుందని ఆమె తల్లి వెల్లడించింది. గతంలో కూడా శివసాయి గ్రామంలో ఆడపిల్లలను వేధింపులకు గురి చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇక అగిరిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కళ్యాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా పేరు తన్నీరు రామాంజనేయులు అండి. నాకు 2 పిల్లలండి. పెద్ద పిల్ల పేరు కళ్యాణి. శివసాయి అనేవాడు ఏదిస్తున్నాడండి అమ్మాయిని. మా పిల్లని పద్దాకలు ఏడిపిస్తున్నాడు అంటండి. నువ్వు అదని ఇది అని చెప్పేసి ఇంటికి వచ్చేసి నేను లేని సమయంలో మా అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాడంట. నువ్వంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్పిండంట. ఏదేదో మెసేజ్లు చేశాడంట. నిన్న బట్టి గడికి వెళ్ళానండి. నేను బట్టి గడికి వెళ్తే నిన్న 4:30 సమయంలో మా అన్నయ్య గారు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి నువ్వు అర్జెంట్గా ఇంటికి రామంటే ఏంటని చెప్పేస్తే నువ్వు అర్జెంట్గా ఇంటికి రామన్నారు. చెప్పలేదు ఏంటనేది కూడా. వచ్చిన తర్వాత చూస్తే ఇట్లా గురిపెట్టుకుని ఉంటే ఏంటి అసలు విషయం అంతా ఏం జరిగిందంటే ఆ శివసాయి అనేవాడు ఇంటికి వచ్చేసి నేను ఎంత తేలుస్తా అది ఇది అని చెప్పేసి మాట్లాడేసి చేతి చూపించుకుంటా చేతితో ఏళ్ళు చూపించేసి నిన్ను చంపేస్తా పొడి చేస్తాను అనుకుంటా వెళ్ళిపోయాడంటండి. మా ఆవిడ ఇంట్లో నుండి బయట రంగులోనే అట్లా జరిగిందండి. ఆ పాప మైనరు, శారదా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. మా ఊరికి చెందిన వ్యక్తే కూరాకుల శివసాయి అనే వ్యక్తి ఆ అమ్మాయిని వేధిస్తూ వెంబడబడుకుంటూ అనేకమైన మెసేజ్లు పెట్టి అనేకమైన అరాచకాలకు గురి చేస్తూ పిల్ల మనస్తాపంతో ఇటు తల్లికి చెప్పుకోలేక తండ్రికి చెప్పుకోలేక ఏమి చేయలేక అనేక రకాలుగా బాధపడుతూ ఇలా ఒక 2-3 నెలల నుంచి బాగా హింసించేస్తున్నాడంట. అతను ఇంతవరకు కొన్ని ఊళ్ళో కూడా ఇలాంటి చేసినవి ఉన్నాయి. మేమందరం పెద్దల సమక్షంలో పంచాయతీలు చేసాం, ఇవన్నీ చేయించాం. అతనికి లేని అలవాటు లేదు, చేయని పని లేదు. ఇలా కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం స్కూళ్ళు మానేసి పిల్లల్ని కాపలా కాసుకునే పరిస్థితికి ఏర్పడింది. అక్కడ నిన్న వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ పిల్లల్ని వాళ్ళ నాన్నగారు లేని సమయంలో వాళ్ళ తల్లి అమ్మాలు పని చేసుకుంటా ఉంటే ఇంట్లోకి వెళ్ళిపోయి నువ్వు ప్రేమిస్తావు లేదు దీన్ని చంపేస్తాను ఇదని చెప్పేసి అనేప్పటికీ వీళ్ళిద్దరూ గొడవ పడుతుండగా తల్లిని వచ్చి ఏంటని మందలిచ్చగా తల్లి రావటమే బయటికి వెళ్ళిపోయి పిల్లల్ని మందలిస్తే ఇలా నన్ను అరాచకం చేస్తున్నాడమ్మా ఇలా చెప్పుకోలేకపోతున్నా నాన్న లెగిస్తే పార్టీల్లో అటు ఇటు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ఆధ్వర్యంలో పద సంచలనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ప్రారంభించింది 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవలు దసరా ఉత్సవం సందర్భంగా కాటార మండలంలోని గారేపల్లి పురవీధులలో పద సంచలనం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో కాటార మండలంతో పాటు మహదేవ్పూర్, మహాముత్తారం, మల్హారావు, పలిమెల మండలాల నుండి స్వయం సేవకులు సుమారు 200 మంది పాల్గొన్నారు. ముందుగా అయ్యప్ప స్వామి దేవాలయంలోని ఆవరణలో స్వయం సేవకులు అందరూ కూడా గణావేశ ధరించి కాషాయ ధ్వజాన్ని చేతబూని కాటార మండలం కూడలిలోని పురవీధులలో పద సంచలనం నిర్వహించారు.
వందే మాతరమన్నా గొంతు మనదిరా భగత్ సింగ్ ఆజాదుల జాతి మనదిరా గొంతులన్నీ ఒక్కటైతే నలుదిక్కులు అదరునురా అడుగులన్నీ ఒక్కటైతే జాతి ప్రగతి సాగునురా. భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పార్టీలో నాయకులను కార్యకర్తలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని వారు తెలియజేశారు. నియోజకవర్గం కేంద్రమైన అశ్వారావుపేటలో ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకుండా దమ్మాపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ వ్యవసాయ పొలంలో మీటింగ్స్ పెడుతున్నారని వారు అన్నారు. గెలుపుకు కారణాలు కానీ చర్చ ఇంతవరకు జరగలేదు. ఇది చాలా దురదృష్టకరం. నేను అనేక సార్లు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లా, హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకులు అయినటువంటి అనేక మంది పెద్దలను కలిసి ప్రజలు మన వైపు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, మన వైపు ప్రజలు తప్పు చేశాం, మళ్ళీ ఆ తప్పు సరిచేసుకోవడానికి ఇక్కడ ప్రజలు ఉవ్వెత్తున మన వైపు చూస్తున్నారు, దాన్ని మనం పటిష్టం చేసుకోవాలని అనేక సందర్భాలు చెప్పినప్పుడు కూడా ఎందుకో గాని మరి ఒక సీటే వచ్చిందని చిన్న చూపుతో రాష్ట్ర పార్టీ ఉందా, లేదా జిల్లాలో ఇంకెవరూ గెలవకూడదు నేనే గెలవాలనేటటువంటి ఒంటెత్తు పోకడ నడిపిస్తున్నటువంటి జిల్లా నాయకులుదా నాకేం అర్థం కావట్లేదు. ఇవాళ నా దగ్గరకు వచ్చేటటువంటి రోజు అనేక సమస్యల మీద వచ్చినప్పుడు కూడా నా పరిధిలో నేను మండల స్థాయిలో కానీ జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ మాట్లాడే పరిస్థితి నేను చక్కదిద్దుకుంటూ ఉన్నాం. కానీ మాకు భరోసా ఇవ్వాల్సినటువంటి జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఈ నియోజకవర్గాన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఇదే పరిస్థితిలో ఉంది. దీనికి ముఖ్యమైన కారకులు ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చెప్పుకుంటున్నటువంటి రేగా కాంతారావు గారు, అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్నటువంటి మెచ్చ నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి నాయకుల్ని కలుపుకోకుండా ఒంటెత్తు పోకడతోని ఏదో వాళ్ళ యొక్క చెప్పు చేతులు ఒక రాజ్యసభ సభ్యులు వస్తున్నారనంటే ఆ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఎవరున్నారో వాళ్ళకి సమాచారం అందే విధంగా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్గా చెప్పుకునేటటువంటి బాధ్యులు కనీస సమాచారం చెప్పాల్సి ఉందా లేదా అని నేను ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నా. ఇన్ఛార్జి అని చెప్పుకునేటటువంటి మరి నాయకులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మాకే పదవులు లేవండి, ఇక్కడ మేమంతా మాజీలమే, మాతో పని లేదా? మీరేనా? ఇక్కడ బీఆర్ఎస్ అంటే అందరూ కూడా మేము బీఆర్ఎస్ ఈసారి మేము కారు గుర్తుగా ఓటేస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యతను విస్మరించి ఇంకో విషయం చెప్తా ఉన్నాం. గత వర్షాకాలంలో దరిదాపు సుమారు ఇవాళ 12-13 నెలలు దాటింది. రేపు 19వ తారీఖు వస్తే 14 నెలలు అవుతుంది పెదవాగు ప్రాజెక్టు తెగిపోయింది. తెలంగాణలో ఒక మినీ ప్రాజెక్టు తెగిపోయిందని అంటే ఒక పెదవాగు ప్రాజెక్టే. అది మన తెలంగాణలోనే ఉంది కదా. ఆనాడు మేము తెగిపోయిన వెంటనే మరి అదే వర్షంలో కూడా మేము పర్యవేక్షణ మేమందరం కూడా వెళ్ళి నడిసి వర్షంలో తడిసి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కానీ ప్రజలు కానీ మేము ఓదార్చి వచ్చాం. ఈ సమాచారం రాష్ట్ర జిల్లా స్థాయికి కూడా చెప్తాం. వాళ్ళు ప్రోగ్రాం పెట్టి కూడా ఇదే స్థానిక నాయకులు ఇప్పుడు రావద్దు, ప్రజలు పిలిచినప్పుడు వెళ్దాం అనేటటువంటి తప్పుడు సమాచారంతో వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు రాలేదు. అయినా కూడా నేను 4-5 సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. మాట ఇచ్చారే కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
బలగాల ఉపసంహరణకు ఇజ్రాయిల్ అంగీకారం ట్రంప్. మా అభ్యంతరాలను గౌరవించాలి, అమెరికాతో వాణిజ్య చర్చలపై జైశంకర్. ఫాస్టాగ్ లేకపోతే 1.25 రేట్లు అధిక రుసుము, నవంబర్ 15 నుంచి అమలు. హామీలు బారెడు, అమలు మూరెడు, పిసిసి అధ్యక్షురాలు శర్మిల. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.